3 లక్షలు 5 లక్షల వరకు అమ్ముతాడు. కానీ హాస్పిటల్లో 8 లక్షలు వేస్తాడు దానికి. దాని మీద ట్యాక్స్ వేస్తే సుప్రీంకోర్టు అన్నది ఇది డిస్టింగ్విష్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకో, మన ఇంటెన్షన్ ఉంటుంది నేను మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి. షాప్కి వెళ్తాం, మనం మొబైల్ ఫోన్ కావాలని అడుగుతాం. వాడు అమ్మేటప్పుడు మొబైల్ ఫోనే అమ్ముతాడు, మనం డబ్బులు ఇస్తాం తెచ్చుకుంటాం. దట్ ఈస్ సేల్ ఆఫ్ గూడ్స్. కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎవరైనా నాకు స్టెంట్ కావాలి నేను హార్ట్లో అమర్చుకుంటా అని హాస్పిటల్కి పోతాడా? పోడు. నాకు గుండె నొప్పి వస్తుందని పోతాడు. పోతే అదే నీ గుండెలో ప్రాబ్లం ఉంది ఇక్కడ స్టెంట్ వేయాలని అప్పుడు స్టెంట్ వేస్తాడు. వేసినప్పుడు అది ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఏ సేల్ ఆఫ్ గూడ్స్ అంటుంది, ఇట్ ఈస్ సప్లై ఆఫ్ సర్వీస్. మన ట్యాక్స్ వేయలేకపోతుంది, స్టేట్ గవర్నమెంట్కి వస్తలేదు. అందుకనే ఈ ఎంత డిస్టింగ్విష్ ఎందుకు చేసుకోవాలి మనం? నువ్వు గూడ్స్ అమ్ముతావా, నువ్వు సర్వీస్ సప్లై చేస్తావా, మాకు సంబంధం లేదు. నీ బిల్ ఎంత? 10 లక్షలు, దాని మీద ట్యాక్స్ కట్టాలి. అది ఎవరు? మొత్తం మేమిద్దరం పంచుకుంటాం, మీకు సంబంధమే లేదు. స్టేట్ గవర్నమెంట్ పంచుకుంటే దానికి 50% సెంట్రల్ గవర్నమెంట్. ఈజీయా? డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి? జిఎస్టీలో ఎక్కువ వస్తున్నాయి గవర్నమెంట్, అందుకే జిఎస్టీ కావాలి. తర్వాత టు మిటిగేట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ టు ఏ మ్యాక్సిమం లెవెల్. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇంకొకటి, ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయడానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. మనం ట్యాక్స్ దేని మీద కట్టాలి? ఒరిజినల్ ప్రోడక్ట్ వాల్యూ మీద కట్టాలి. ట్యాక్స్ మీద కడితే బడ్జెట్ పెరిగిపోతుంటుంది మనం చివరికి వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ గురుగాం హర్యానా లోపల మారుతి సియాజ్ కారు 10 లక్షల వాల్యూని మనం ఎక్కడ ఉన్న మోటార్స్ నల్గొండ కొనుక్కొచ్చింది. దాని మీద 2% సిఎస్టీ కట్టుకున్నాడు, 20,000 రూపాయలు. ఆయన 10 లక్షల 20,000 ఆయన పర్చేజ్ రేట్ అయింది. సేల్ వాల్యూ 11 లక్షలు పెడితే దాని మీద వ్యాట్ 14.5% కట్టాలి. అది 1,59,000 అవుతుంది. టోటల్ 12,59,000 కన్స్యూమర్ పోతుంది. కానీ ఈ 14.5%లో ఈ 2% మీద కూడా ట్యాక్స్ పడుతుంది. మనం దీని మీద కట్టాలి ట్యాక్స్. ఈ కన్స్యూమర్ దీని మీద మాత్రమే ట్యాక్స్ కట్టాలి. కానీ ఇవాళ పరిస్థితుల్లో దీని మీద కూడా ట్యాక్స్ కడుతున్నాడు. దిస్ ఈజ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దీని మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? క్యాల్కులేట్ చేస్తే 2,900. ఇంకా మనకు తెలిసిన సిఎస్టీ, ఇది వ్యాట్లో కూడా ఉంది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. జిఎస్టీ వస్తే ఇది పోతుంది. ఇంకా మనకు తెలియదు ఏంటంటే ఈయన మ్యానుఫ్యాక్చరర్, ఈయన ఎక్సైజ్ డ్యూటీ కడుతున్నాడు, దాని మీద కూడా ఈ 10 లక్షల రూపాయల ట్యాక్స్ ఉన్నది. రేపు ఏమవుతుంది? దాని మీద కూడా ఆయనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. సో దాని మీద కూడా మనం ట్యాక్స్ వేయకుండా మినిమైజ్ చేస్తున్నాం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని. దిస్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ట్యాక్స్. ఇది పోతుంది జిఎస్టీలో. అంటే థియరీ ప్రకారం ఇది వాస్తవంగా ఉంటుందా ఉండదా అనేది మాకు తెలియదు. థియరీ ప్రకారం మీరు కనుక ఆ కారు కొనుక్కుంటే జిఎస్టీ రీజియన్ లోపల 2,900 రూపాయలు తక్కువ రాదు. ఇది వస్తుందా రాదా అనేది జిఎస్టీ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి? నైదర్ ద స్టేట్ సెంటర్ నాట్ ద స్టేట్స్ ఆర్ ఇన్ పొజిషన్ టు లెవీ ట్యాక్స్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద సేల్ అండ్ సప్లై. సార్ క్లియర్గా చెప్పారు, అందుకనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి మనకు అని చెప్పి. నెక్స్ట్ ఇది కూడా చెప్పారు సార్ క్లియర్గా, బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ రెడ్యూస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు మనం చెప్పిన ఉదాహరణలన్నీ ప్రకారం జిఎస్టీ వస్తే స్టేట్ గవర్నమెంట్స్కి ట్యాక్స్ రెవెన్యూ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎందుకంటే మన వ్యాట్ మనకు వస్తుంది, ప్లస్ సర్వీస్ ట్యాక్స్ మీద కూడా ట్యాక్స్ మనకు వస్తుంది కదా. అయినప్పటికీ మరి అట్లాంటప్పుడు ఎట్లా ఉండాలి? సార్ పెట్టండి బిల్లు, మేము ఓటేస్తాం, తీయండి యాక్ట్ అన్నారు కదా, అయినా గొడవ పెట్టుకుంటున్నాం. రాజ్యసభలో తీసుకొని పెట్టారు. ఎందుకు? మాకు కొన్ని భయాలు ఉన్నాయి. ఈ భయాలకి మీరు జవాబు చెప్పినాకనే మీరు జిఎస్టీ బిల్ పాస్ చేయాలి. వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్? అంటే కాంప్రమైజ్ ఓవర్ ఫెడరలిజం చెప్పారు ఇందాకని. పొలిటికల్గా ఎవరి అధికారాలు వాళ్ళ ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు అందరికీ ఒకే రకమైన చట్టం, ప్రతి గూడ్స్
కి ప్రతి రాష్ట్రంలో అదే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది అంటే ఇక నా యొక్క ఫెడరలిజంలో నా యొక్క రోల్ ఏంటి? నేను కాంప్రమైజ్ అవుతున్నాను కదా అనేది బేసికల్, అది థియరిటికల్గా ఇది వచ్చేది. లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ టాక్సేషన్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. ఇవాళ నల్గొండ జిల్లా రైస్ మిల్లర్స్ అందరూ ఒక రిప్రజెంటేషన్ పెట్టారు స్టేట్ గవర్నమెంట్. ఏమని? 1% కనుక ట్యాక్స్ రేట్ మీరు తగ్గించేస్తే మేము గోల్డ్ అంత ట్యాక్స్ మీకు కడతాం సార్, ఓపెన్ ఆఫర్ ఇచ్చేసారు. దీన్ని మార్చడానికి మన స్టేట్ గవర్నమెంట్ మనకు అధికారం ఉంది. ఇప్పుడు మార్చకపోయినా రేపు ఎలక్షన్స్ వస్తానే అనుకోండి, మీరు ఫండింగ్ చేస్తారా? ఓపెన్గా మనం అనుకోకూడదు, అల్పులు పెట్టి ఉన్నాయి కాబట్టి. మీరు ఫండింగ్ చేస్తారా? పార్టీ ఫండ్. అవును సార్ మేము పార్టీ ఫండ్ ఇస్తాం. ఓకే మీకు 1% ట్యాక్స్ తగ్గించేస్తున్నాం కదా, డబ్బులు వస్తాయి, ఓట్లు పడతాయి. రైట్? రేపు జిఎస్టీలో ఇది ఉండదు. ఎందుకు? మొత్తం జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేయాలి. సో నా లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ట్యాక్సేషన్ మీద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ పోతుంది. ఏ దాని మీద ట్యాక్స్ వేయాలి, ఏ దాని మీద ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నా ప్రతి దానికి జిఎస్టీ కౌన్సిల్లో పెట్టాల్సిందే. వాళ్ళందరూ అప్రూవ్ చేస్తే పెట్టాలి. ఆ పవర్ పోతుంది కాబట్టి నా భయం అవుతుంది. ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ రెవెన్యూ. ఇందాక చెప్పారు పెట్రోలియం ప్రొడక్ట్స్, లిక్కర్, టొబాకో ఇవన్నీ జిఎస్టీలో కలపాలన్నా వద్దా? ఒక హ్యూమన్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ మీదే చట్టం పూర్తిగా చెప్పింది ఇది జిఎస్టీలోకి రాదు, మీకు నచ్చిన ట్యాక్స్ వేసుకోండి అని. మరి మిగిలిన పెట్రోలియం ప్రొడక్ట్స్ హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్, టొబాకో హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్, ఇవన్నీ అందులో కలిపేసింది అనుకో, రేట్ ఆఫ్ జిఎస్టీ 10% ఉంటే వీటి మీద కూడా 10% వేయాలి. మరి ఇప్పుడు మనకు వచ్చేది హాఫ్ ఆఫ్ ది రెవెన్యూ, 1/3 రెవెన్యూ ఎగిరిపోతుంది. సో రెవెన్యూ లాస్ అవుతుంది. తర్వాత పాన్ ఇండియన్ ట్యాక్స్ రేట్స్ మీ అఫెక్ట్ అడ్వర్స్లీ. పాన్ ఇండియన్ ట్యాక్స్ రేట్ అంటే ఇవాళ విస్తరాకు ఛత్తీస్గఢ్లో ఎంత ట్యాక్స్ ఉంది, మన దగ్గర ఎంత ట్యాక్స్ ఉంది? మన దగ్గర 0 విస్తరాకు ట్యాక్స్ ఏది, ఛత్తీస్గఢ్లో 26% ట్యాక్స్ వేస్తారు, 26%. బీడీ లీవ్స్ కూడా అంతే, 26% ట్యాక్స్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి మొత్తం చెట్లు, అడవులు. వాడికి వచ్చే ప్రొడ్యూస్, మనం రైస్ పండిస్తాం, వాడు అదే పండిస్తాడు. సో ఆ ట్యాక్స్ తీసేసి 0 చేసినప్పుడు మిగిలిన 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో 0 తక్కువ, అసలు 0 ఉంది కాబట్టి నీకు 0 చేస్తామంటే ఛత్తీస్గఢ్ ఏమంటాడు? అది నా రెవెన్యూ మొత్తం పోతుంది, నేను నాశనం అయిపోతాను, అట్లా కుదరదు అంటాడు. సో ఏ జాగ్రఫికల్గా మనకు చాలా విభిన్నమైన ప్రదేశాలు ఉన్న దేశం కాబట్టి ప్రాంతీయంగా ఆధారపడి మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద ట్యాక్స్ ఆల్ ఇండియాకు ఒకే విధంగా ఉండేటట్టు వేస్తా అంటే భయపడుతుంది. తర్వాత డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్, జిఎస్టీకి కొత్త పదం, దీనికి కూడా నేను జవాబు చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్ ఇది ఏది? జిఎస్టీ. సిఎస్టీ ఆరిజిన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. ఒక నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనం ఇందాక చూసాం ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ హర్యానా గవర్నమెంట్ చెందిన డీలర్ సిఎస్టీ 2% వసూలు చేస్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి? నల్గొండ డీలర్ నుంచి వసూలు చేస్తున్నాడు. ఈ 2% ఎవరికి పోతుంది? హర్యానా గవర్నమెంట్కి పోతుంది. దీన్ని ఏమంటారు? గూడ్స్ ఇక్కడ ఆర్జిన్ అయ్యి సేల్ ఇక్కడ జరుగుతుంది, ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? ఆరిజిన్ స్టేట్కి పోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. ఇది సిఎస్టీ. కానీ జిఎస్టీ అట్లా కాదు, ఇది డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. ఎట్లా? ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అమ్మాడు, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐజిఎస్టీ ట్యాక్స్ వేయాలి. ఈ 16% సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. హైదరాబాద్ అని నల్గొండకు అమ్మాడు, ఈయన ఏం చేస్తాడు? జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ అంటే ఏంటి? ఇంకా చెప్పాం, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఎంత వసూలు చేసిన? 16%. ఇది 16% ఉంది కాబట్టి ఇది 8%, ఇది 8% ఉండాలి. కట్టినప్పుడు ఈ ఐజిఎస్టీ 8%, ఈ ఇక్కడ ఐజిఎస్టీ 8%, ఇది రియంబర్స్ చేస్తుంది. ఎవరికి? ట్రాన్స్ఫర్ టు తెలంగాణ స్టేట్కి వస్తుంది. అప్పుడే తెలంగాణ స్టేట్ ఈయనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుంది. ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారు? ఈ స్టేట్ వసూలు చేసుకుంటుంది.
ఎవరికి కడుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ వసూలు చేస్తే ఈ ట్రాన్స్ఫర్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ఎంజాయ్ చేస్తుంది అల్టిమేట్గా. ఇక్కడ ఏది ఆరిజిన్ ఇక్కడ ఉంది, డెస్టినేషన్ తెలంగాణ. ఎవరు లాభపడుతున్నారు? తెలంగాణ స్టేట్ లాభపడుతుంది. లాస్ ఎవరు అవుతున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్. దిస్ ఈస్ కాల్డ్ డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. మేము లాస్ అవుతున్నాము. నేను ఇంత మ్యానుఫ్యాక్చరర్స్ నా దగ్గర యూనిట్స్ పెట్టాలని మన సార్ చైనా కూడా పోయొచ్చు, నా దగ్గర పెట్టిన యూనిట్ అని. మన దగ్గర ఎన్నో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ పెట్టించి ట్యాక్స్ వచ్చేటప్పటికి ఎవరు పోతుంది? ఎక్కడ కన్సంప్షన్ అయితే అక్కడికి పోతుంది. ఇది నష్టమా లాభమా? నష్టం కదా. అందుకనే ఇవాళ హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, హర్యానా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు జిఎస్టీ మాకు వద్దు అని చెప్తుంది. దానికి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీకు 1% అడిషనల్ డ్యూటీ వసూలు చేసుకునే అధికారం ఇస్తామని చెప్తున్నారు. ఆ 1% సరిపోదని వాళ్ళ ఆలోచన. అట్లాంటప్పుడు నేను ఎందుకు ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలని వాళ్ళు అడుగుతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. తర్వాత పర్చేస్ ట్యాక్స్ లాస్. మీరందరూ రైస్ మిల్లర్స్ కన్సైన్మెంట్ చేసింది అనుకోండి, రైతు దగ్గర నుంచి పర్చేజ్ చేసి కన్సైన్మెంట్ చేసిన, లేకపోతే హస్క్ సేల్స్ ఉన్నాయి మనకు. హస్క్ సేల్స్ ఎగ్జాంపుల్ సేల్స్ కదా, దాని మీద ప్రపోర్షనేట్గా మనం పర్చేస్ ట్యాక్స్ లెవీ చేస్తాం. మా దగ్గర కాటన్ ఉంటుంది ఆదిలాబాద్లో. కాటన్ సీడ్ కేక్ని కన్సైన్ చేసేస్తాడు. ఇలాంటప్పుడు మనం పర్చేస్ ట్యాక్స్ వేస్తున్నాం. అంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్స్లో పర్చేస్ ట్యాక్స్ అనేది మనకు ఒక పెద్ద ఆదాయ వనరు. పర్చేస్ ట్యాక్స్ కనుక తీసేస్తే సర్టెన్ డివిజన్స్ జీరో అయిపోతాయి, రెవెన్యూ రాదు. అలాంటి స్టేట్స్ పర్చేస్ ట్యాక్స్ నువ్వు జిఎస్టీలో కలపద్దు, అది సెపరేట్గా లెవీ చేసుకునే అధికారం ఉండాలి అని చెప్తుంది. అర్థమైందా? గాట్ ఇట్? తర్వాత ఎగ్ బాస్కెట్ థియరీ. ఎకనామిక్స్లో ఒక మంచి థియరీ ఉంది. నీ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఒకటే దగ్గర పెట్టుబడి పెట్టద్దు అని చెప్తే, మన పైసలన్నీ తీసుకుపోయి అగ్రిగోల్డ్లో పెట్టినాం అనుకో, వాడు ఎత్తిపోయినా మనం మొత్తం పోయినట్టే కదా. అదే అగ్రిగోల్డ్లో కొన్ని, ఆర్టీ గోల్డ్లో కొన్ని, రోడ్డు గోల్డ్లో కొన్ని మనకు అగ్రిగోల్డ్ ఎత్తుకుపోయినా ఇంకోటి ఉంటాడు కదా. సో ఇప్పుడు అన్ని ట్యాక్స్లన్నీ తీసేసి జిఎస్టీ అని పెడుతున్నావు. జిఎస్టీ ఫెయిల్ అయితే మా సంగతి ఏంటి సార్? మొత్తం పోయినట్టే కదా. లాస్ట్ మంత్ నా కరస్పాండింగ్ రెవెన్యూ రావడానికి నాకు రావట్లేదు, కాటన్ సీజన్ కాదు కాబట్టి. ఆర్టీసీఎస్ కింద 1,75,00,000 కట్టిపోయాడు ఎఫ్సీఐ వాడు. వెంటనే నేనేమైనా నెగటివ్లో నుంచి పాజిటివ్లోకి వచ్చిన రివ్యూలో హ్యాపీ. మీకు నల్గొండ డీసీ గారికి రివ్యూ వాయించి పారేశారు, రెవెన్యూ ఏది అది ఇది అని. నన్ను ఆదిలాబాద్ వచ్చింది. ఓకే రైట్, ఈ బాగా చేయండి, నెక్స్ట్ మంత్ కూడా ఇట్లే రావాలి. సో ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా? కొన్నిసార్లు మనకు కొన్ని ట్యాక్స్లు మనం ఆదుకుంటున్నాయి. ఆ ట్యాక్స్లు అన్నీ ఆదుకో, మొత్తం ఎగిరిపోతాయి అని భయం. ఇది అవుతుందా కాదా అని కాదు, ఒక భయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటి అన్నిటి మనకు ఆన్సర్ చెప్పండి. ఒక పెద్ద ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు లేని ట్యాక్స్ రిఫార్మ్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంతకు మించిన ట్యాక్స్ రిఫార్మ్స్ ఇంకా రావు. ఎందుకంటే ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ బీయింగ్ సబ్స్యూమ్డ్ ఇన్ దిస్ ట్యాక్స్. ఇంకా మీరు రిఫార్మ్ చేయడానికి ఏం లేదు, కాస్త అటు ఇటు మార్చుకోవడమే. ఇంత పెద్ద ట్యాక్స్ రెవెన్యూ తీసుకొస్తున్నాం, మా ఎక్స్ అన్ని ఒకటే బాస్కెట్లో పెట్టినట్టుంటాయి, అవి కింద పడితే మొత్తం పగిలిపోతాయి. అదే 2-3 చోట్ల ఉన్నాయి అనుకోండి, ఒకటి పగిలిపోయినా ఇంకోటి ఉంటుంది, ఆమ్లెట్ వేసుకోవచ్చు, తినచ్చు. సో దిస్ ఈస్ ద థియరీ. ఇది కావాలనుకున్నా. తర్వాత నేను అప్పుడు చెప్పాను, రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది అన్ని ట్యాక్సెస్ సబ్సిడమ్ అయిపోతున్నాయి కదా. అన్ని ట్యాక్సెస్ కలిసిపోయినప్పుడు రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది 2% 3% ఉండదు. 25%, 26%, 20